పెదబాబుకి గతం గుర్తుకు రాలేదనుకుందాం సరే. అసలు నిజం ఏంటో బయటపడుతుందని ముందే తెలుసుకొని నీలాంబరి వెళ్ళిపోయి ఉంటుందనుకుంటున్నావు అఖిల? రేపు తనింటికి రాకపోతే మన అనుమానాలన్నీ నిజమేనని అధికారికంగా ప్రకటిద్దాం. ఘట్టమనేని దేవేంద్ర భూపతిరాజాకి జరిగిన పెళ్లి పీడకల అని ప్రపంచానికి చాటి చెప్దాం. పుట్టినరోజు నాడే మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని పెదబాబుకి నచ్చ చెప్దామండి. ఇంకొద్దిసేపు గడిస్తే 12 అవుతుంది. పెదబాబు పుట్టినరోజు మొదలవుతుంది. అవునండి. ఇన్నేళ్లు పెదబాబుకి నేనే ఫస్ట్ విషెస్ చెప్పేదాన్ని. పెళ్ళయ్యాక తన జీవితాన్ని పంచుకునే భార్య చెప్తుందని ముచ్చటపడ్డాను. అసలీ పెళ్లి జరిగిందనుకోవడమే కాని ఇద్దరూ ఏ రోజు భార్యాభర్తల్లా కలిసిమెలిసి లేరు. రేపు నీలాంబరి వచ్చి తను ఏ తప్పు చేయలేదని తన పేరు పాడు చేయడానికి చచ్చిపోయిన చంద్రముఖి మనుషులు చేసిన కుట్రని నిరూపించుకుంటే నువ్వన్నట్లు పెద్దబాబు పక్కన నుంచొని గుళ్ళో అభిషేకం చేయించుకుంటుంది. లేదంటే ఇక అనవసరం. లీవ్ ఇట్ అఖిల. ఇక్కడలే నీలాంబరి గురించి ఆలోచిస్తే కోపమే వస్తుంది. పెదబాబుకి ఈ సంవత్సరం కూడా నువ్వే బర్త్డే విషెస్ చెప్పు. నిన్ను చూస్తే తను అన్ని బాధలు మర్చిపోతాడు. అవునండి. చిన్నబాబు, ఐశ్వర్య అందరం కలిసి కళ్ల ముందు కనబడితే పెద్దబాబు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మళ్ళీ ఇన్నేళ్లకి నేనే స్వయంగా కేక్ తయారు చేసి పెద్దబాబు చేత కట్ చేయిస్తాను. వెరీ గుడ్. మళ్ళీ అఖిల చేతి అమృతం రుచి చూడొచ్చన్నమాట. నేనే కేక్ తయారు చేస్తాను అన్న విషయం పెద్దబాబుకు మాత్రం చెప్పకండి. నోనో, కేక్ రెడీ చేసిన తర్వాత మనందరం కలిసి వెళ్ళి బర్త్డే బాయ్ని నిద్రలేపుదాం.